8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని మొత్తము ఐగుప్తు దేశ భూములన్నీ ఫరో కొరకు కొన్న యోసేపుని ఆయన పేరు మర్చిపోతాడా ఫరో గారు? మర్చిపోతారా? మరి ఎరుగని అని ఉంది కదా, ఇక్కడ ఎరుగని అని ఉంది కదా, ఉందా లేదా? అంటే ఆయన పేరు తెలియదా? తెలుసా తెలియదా? మరి ఇక్కడ యోసేపుని ఎరుగని కొత్త రాజు అని ఉంది. కొన్ని సందర్భాల్లో బైబిల్ భాషలో ఎరుగని అంటే తృణీకరించిన అని అర్థం. మీకు ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చూపిస్తాను. ప్రభువా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అద్భుతాలు చేయలేదా అంటే ప్రభు అంటాడు, అక్రమం చేయువార్లారా నా యుద్ధ నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూ చెప్పాలా? ఎరుగను అంటే అలా పేర్లు తెలియదా యేసుప్రభుకి? అలా పేర్లు తెలవదా? తెలుసు. కానీ యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? తృణీకరించాడు. అలానే ఇప్పుడు చదువుదాం. అప్పుడు యోసేపును తృణీకరించిన కొత్త రాజు ఐగుప్తును. కరెక్ట్ సరిపోయిందా మీకు? కరెక్ట్గా అర్థమైంది కదా? ఐగుప్తు రాజు తృణీకరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం చూద్దాం.